అమ్మ మాతాజీ ఈరోజు మన క్లాస్కి వచ్చారు. అమ్మ మాతాజీ, క్లాస్కు స్వాగతం. హరి ఓం తల్లి. స్టార్ట్ చేయండి అమ్మ క్లాస్. నిన్న మీరు ఎక్కడి వరకు వచ్చారో చూశాను, కొంచెం కావాలని, ఎందుకంటే మళ్ళీ నేను ప్రారంభించాలి కనుక. ఎలా తీసుకున్నారు సబ్జెక్ట్ తల్లి? గోవులను తీసుకొని అంటే ఇంటికి వచ్చారు మాతాజీ. మధ్యలో సీతమ్మ వారికి అదే ఆ నాగుపాము కూడా కనిపిస్తుంది కదా, ఉమ్. అదే అమ్మ దర్శనానికి వచ్చింది అని చెప్తుంది. అక్కడి వరకు అయ్యింది మాతాజీ. మాత్రే నమః. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నా గురుదేవులైన సంత సదానందగిరి బాబా గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, వారి ఆదేశానుసారం పత్రేజీ గారి ఆశీస్సులతో మనం ఇప్పుడు ఈ సీతాయనాన్ని ప్రారంభించుకుందాం. ఈ గ్రంథం తెలుగులోకి అనువదించడానికి పూర్ణంగా పత్రిజీ గారే కారణం. అది మీకు చెప్పానో లేదో గాని, ఇందులో ఇప్పటి వరకు నాకు రామాయణం పట్ల ఉన్న ఎన్నో సందేహాలను పటాపంచలు చేసేలా అద్భుతంగా ఉంది ఈ గ్రంథం. దీన్ని మనం తెలుగులోకి అనువదించి ఇప్పటి ఉన్న ప్రజలందరికీ అందచేయాలి అని పత్రిజీ గారి సంకల్పంతోనే మనం ఈ రోజు ఈ సీతాయనం గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే నిజాన్ని మాట్లాడుకోగలుగుతున్నాం. ఎందరో వారి వారి అజ్ఞానం అనాలో, లేకపోతే మాకు కూడా తెలుసు అనాలో, లేకపోతే మనల్ని తప్పుదారి పట్టించాలనుకున్నారో తెలియదు, రామాయణాన్ని వక్రీకరించి ఎన్నో రకాలుగా అబద్ధంతో కూడుకున్న కథలను మనకు అందించిన సందర్భంలో మనందరం ఒక ప్రశ్న పెట్టుకున్నాం. సీతమ్మ ఏంటి? సీతమ్మ ఇలా ఎందుకు? ఆమె ఆదిశక్తి కదా, ఆమె అలా ఎందుకున్నారు అంటూ మనం అందరం ఆలోచించాం. వాటన్నిటికీ పరిపూర్ణ సమాధానమే సీతాయనం. కనుక మనందరం ఒకసారి పత్రిజీ గారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ రోజు సీతాదేవి విద్యాభ్యాసానికి ఆశ్రమానికి తీసుకువెళ్ళడం మొదలైతోంది. అయితే మనం పూర్తిగా చెప్పుకోలేము అని ముందే మనం చెప్పుకున్నాం కాబట్టి దాని పైన విషయాలు మాత్రమే ప్రస్తావించుకుందాం. అమ్మ సీతమ్మ బిడ్డగా జనక మహారాజుకు దొరికిన దగ్గర నుంచి రాజ్యం యొక్క స్థితే మారిపోయిందంట. అందరి దృష్టి ఒక్కరి మీదే, అది అమ్మ మీదే, సీతమ్మ మీదే ఉంది. ఎందుకంటే అమ్మ మాత్రమే ఆదిశక్తి కనుక, శక్తి మనందరినీ ఎప్పుడు తన వైపు లాక్కుంటూనే ఉంటుంది కనుక అందరూ సీతమ్మ కోసమే ఉంటూ ఉన్నారట. భౌతిక ప్రపంచంలో ఏదైనా ఆయన మాత్రం అన్ని బంధాలు మార్పు చెందించారు మా మహారాజు. ఆయన తీసుకొని అమ్మని ఒక ఆశ్రమానికి అతి చిన్న వయసులో వెళ్తూ ఉన్నారనమాట. అప్పుడు ముందు వాళ్ళ భార్య ఇదేంటి ఇలా ఎలా పసిబిడ్డ కదా అనబోయింది. కానీ రాజుగారు మౌనంగా ఉండు అనగానే సీతమ్మని తీసుకుని ఆశ్రమానికి వెళ్ళేటప్పుడు ఆమెతో పాటు ఈ ఆధరైన మీనాక్షి గారు కూడా అమ్మతో ఉన్నారట. ఉషా మీనాక్షి ఇద్దరు కలిసి సీతమ్మని తీసుకొని వెళ్తూ ఉంటే దారిలో ఆ పసిబిడ్డ కదా, ఎందరో చూసిన వారందరూ దగ్గరికి తీసుకోవడం, ఆశీస్సులు ఇవ్వడం, ముద్దాడడం అలా చేస్తూ ఉన్నప్పటికీ జనక మహారాజు నా బిడ్డను ఎవరు ముట్టుకోవద్దు లాంటి ఆంక్షలు కూడా పెట్టకుండా అన్నిటికీ మౌనంగా చిరునవ్వుతో అంగీకరించారు అంటూ అక్కడ తెలియచేస్తున్నారు. ఆ సందర్భంలో ఈమె ఎప్పుడు అడవిలోకి వెళ్ళి ఒక ఋషి ఆశ్రమం దగ్గర తన విద్యాభ్యాసం ప్రారంభించినప్పటికీ సాయంత్రం అయ్యేటప్పటికి తను ద్వారంలో నుంచి బయటికి చూస్తూ ఉండేదంట. ఎప్పుడు అడవిలోకి చూస్తూ ఉండేదట. అంతా పూర్తయింది, ఇక మనం 2 రోజుల్లో తిరిగి మళ్ళీ మిథిలకు వస్తాము అనగా ఆమె నేను అడవిలోకి వెళ్తాను అన్నది. అప్పుడు వీళ్ళందరూ ఎక్కడికమ్మా మీరు వెళ్ళేది అంటే రాజుగారు వద్దన్నారండి. మీరు ఆమెను ఏమనకు, వెళ్ళనివ్వండి అన్నారు. ఆమె వెళ్ళడం అక్కడ ఎంతో అవసరం ఉంది అని. దీనికి కారణం, ప్రధాన కారణం ఏంటంటే ముందే చెప్పాం, అందరి రాజుల్లాగా రాజభోగాలు కాదు, ఈయన ధ్యాన యోగి. మీలాగే మీరందరూ కూడా ధ్యాన యోగులు కదా, నిత్యం ధ్యానం చేస్తూ ఉన్నారు. ఆయన ధ్యాన యోగి. దాని వలన ఆయనకి ప్రకృతిలో ఏం ఏం జరుగుతుందో, ప్రకృతిలో మన అవసరం ఏముందో ఆయనకి తెలుసు. ధ్యానం ద్వారా ఈ జ్ఞానం ప్రతి ఒక్కరిలో అభివృద్ధి చెందాలి. అయితే వెళ్ళనివ్వమన్నారు. అమ్మవారు వెళ్తుంది, అక్కడ ఎన్నో జంతువులు ఉన్నాయి, అన్ని ఆమె దగ్గరికి వచ్చినాయి. కానీ అందులో ఒక జంతువుకి కాలుకు దెబ్బ తగిలింది. సీతమ్మ తల్లి దాన్ని తీసుకొని వచ్చేసి దానికి వైద్యం చేసి కట్టుకట్టి అన్ని చేసింది. కానీ అప్పటికే ఆలస్యం అవడం మూలాన ఆ జీవి మరణిస్తుంది. అమ్మ చెప్తారు, ఇలాంటి ఆలస్యాలు చేయకుండా వాటిని రక్షించే మార్గం కావాలి. సీతమ్మకి ఎంతసేపు ప్రకృతిలోని జీవులు ఇదే పని, వాటిని రక్షించాలి, ప్రకృతిలో ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు. అన్ని మనలాగే ఆత్మస్వరూపాలు
మనకేం చెప్పారు పత్రిజీ గారు? మీరందరూ ఆత్మస్వరూపాలురా, పరమాత్ములురా అని చెప్పారు. అవునా? మనమైనప్పుడు మనతో ఉన్న సృష్టి మొత్తం కూడా ఆయన స్వరూపమే కదా. మనము పరమాత్మలో నుంచి వచ్చాం కనుకనే పరమాత్మని స్వరూపులం మనం. మరి మనతో ఉన్న చరాచర జగత్తు మాట్లాడాలి. మీరందరూ కూడా మాట్లాడుకుంటే సబ్జెక్ట్ బాగుంటుంది. అవి కూడా పరమాత్మ స్వరూపాలే కదా. వానిలో ఉన్న ఆత్మ మనలో ఉన్న ఆత్మ ఒకటే కదా. అందుకని మనలో సిక్స్త్ సెన్స్ కంటే మించిన ఒక దివ్య శక్తి అవేకన్ అవుతుంది ధ్యానం ద్వారా. అదే ఇక్కడ ప్రత్యేకంగా సీతమ్మ తల్లి, జనక మహారాజు గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, వారు చేస్తున్న నిత్య సాధనల మూలాన వాళ్ళలో అనంతమైన శక్తి జాగరణ జరిగి, తనతో పాటు సృష్టిలో ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలిసి వచ్చేలాంటి సెన్సెస్ డెవలప్ అవుతాయి మనం చేసే ఈ సాధనల ద్వారా. ఆమె వెళ్ళి తీసుకొచ్చి వైద్యం చేసినప్పటికీ అది బ్రతకలేదు. అప్పుడు తండ్రితో మాట్లాడుతుంది, ఇవి అన్ని కూడా మనలాగే కదా, నొప్పి తెలుస్తాయి కదా, వీటిని మనం రక్షించాలి కదా అని. ఇలాగే ఒకసారి అమ్మ అడవిలోకి వెళ్ళి ఒక కోతి కాలుకి దెబ్బ తగిలది ప్రాణాపాయ స్థితిలో ఉంటే కట్టుకట్టి వైద్యం అంతా. ఆమెకి ఇంకొక విషయం తెలుసు. అంటే ఏమంటాము అంటే, ఆమెకి వెన్నతో పెట్టిన విద్య. దీనికోసమే ఆమె ఇంక ఏ ఆయుర్వేద గ్రంథాలు చదవలేదు. కానీ ఏ చెట్టులో ఏ లక్షణాలు, వైద్య లక్షణాలు ఉన్నాయి, ఏ చెట్టు ఎలాంటి వ్యాధిని తగ్గిస్తుంది, ఏ ఆకుల రసం దేనికి ఉపయోగపడుతుంది అనే విషయం మీద సీతమ్మ తల్లికి పరిపూర్ణ అవగాహన ఉంది అని చెప్తారనమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, చిన్న చిన్న వ్యాధులు రాగానే టాబ్లెట్లు వేసేసుకొని బాడీలో ఉండే ఇమ్యూనిటీని మొత్తాన్ని దెబ్బతీసుకుంటున్నాం. కానీ మన ఇంట్లోనే మన చుట్టూరే ఎన్నో రకాల ఔషధాల విలువలు కలిగిన మొక్కలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా గుర్తించి వాటిని కూడా మనం ఉపయోగించుకునే స్థాయికి రావడం చాలా అవసరం. అయితే అప్పుడు అమ్మ వెళ్ళి అది కూడా ఎప్పుడు వెళ్తుంది, సాయంత్రంగా వెళ్తుంది. వెళ్ళి అక్కడ కోతికి గాయానికి ముందు ఆకుపసరు వేసి కట్టుకట్టేసి అక్కడే ఉండిపోతుంది ఆ రాత్రికి ఆ తల్లి. ఆ కోతి కూడా ఆమెని తన తల్లిగా భావించి వచ్చి ఈ సీతమ్మ తల్లిని హత్తుకొని పడుకుంటుంది. అన్ని జీవులు వచ్చి ఆ తల్లి చుట్టూరు ఉంటాయి. ఇప్పుడు మనం అంటాం, అమ్మో అదే నాకు భయం. ఇంకా కొంతమంది బొద్దింకని చిన్న చిన్న బల్లుల్ని చూసి కూడా విపరీతంగా భయపడుతుంటారు. ఎందుకు కలుగుతుంది అంటే భేదభావం మూలాన మాత్రమే భయం కలుగుతుంది. మరి అమ్మ అడవిలో ఉంది, అన్ని జంతువులు వచ్చి అమ్మ చుట్టూరు ఉన్నాయి, అమ్మకి ఎలాంటి ఆపద కలిగించలేదు. కారణం ఏంటి అంటే, ఈమెకి తెలుసు నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఆత్మశక్తిని అని. వాళ్ళకి తెలుసు మేము ఆత్మస్వరూపాలమే, ఆ అమ్మ మా కోసం, మా రక్షణ కోసం వచ్చారు అనే విషయాన్ని అర్థం చేసుకుంటాయి. ఇది సీతమ్మ తల్లి ఒక్కరిలోనే కూడా కాదు, మన అందరం కూడా చేయొచ్చు. అది నేను చేస్తూ మీకు బోధిస్తున్నాను. ఎందుకంటే ఒక విషయం, మంచి విషయం మీరు చెయ్యండి అనాలంటే ముందు గురువులు చెయ్యాలి, చేసిన తరువాతే వాళ్ళు మీకు చెప్పాలన్నమాట. ఇక్కడ ఎన్ని ఉంటాయో రకరకాల విష సర్పాలు ఉంటాయి, ఎన్నో రకాల జీవులు ఉంటాయి అన్ని. ఇంకా చిన్న ఉదాహరణ, నిన్న నేను మీ క్లాస్ చెప్పలేదు అంటే ఎక్కడో బయట ఉన్నానని దాని అర్థం. రాత్రి మేము ఇక్కడికి వచ్చేటప్పటికి సుమారు 8 అయిపోయింది. ఆ టయానికి చుట్టుపక్కల ఎప్పుడు కూడా ఈ వీధి కుక్కలన్నీ పడుకొని నిద్రపోతాయి. ఆ సమయంలో అక్కడ ఉండవు. కానీ మేము వచ్చి కారు దిగక ముందే ఊర్లో నుంచి నిత్యం మన ఆశ్రమానికి వచ్చే కుక్కలు వచ్చేసాయి. మరి ఎవరు చెప్పారు? కారు నాది కాదు. అప్పట్లో అంటే మాతాజీకి ఒకటి ఉండేది, మాతాజీ కాకముందు కారు ఉండేది. వాళ్ళకి తెలుసు, గ్రామంలో తెలుసు, జీవులకు తెలుసు. కానీ రాత్రి నన్ను మా శిష్య బృందం తీసుకొని వచ్చింది. కారు మంది కాదు, అక్కడ నేను కూర్చొని ఉన్నాను, చీకటి. ఇన్ని విషయాల కంటే మించి వాటి సెన్సెస్ మా అమ్మ ఇక్కడ ఉన్నారు అనే విషయాన్ని గుర్తించేలా చేసింది. కాబట్టి మన చుట్టూరు ఉన్న మూగ జీవుల పట్ల నేను చెప్పక్కర్లేదు, మన గురువు గారు పత్రిజీ గారు ఎంతగానో కారుణ్యం కాదు మహాకారుణ్యం ఉండాలి అని చెప్పారు. అందుకే కదా మీరందరూ శాకాహార ర్యాలీ చేస్తూ అందరూ పూర్ణ శాకాహారులుగానే ఉంటున్నారు కదా. జీవుల రక్షణ కూడా మన ధర్మం అంటూ చెప్తోంది. మనతో ఉన్న జీవులకి చిన్న చిన్న గాయాలైనా ఇబ్బందులైనా మనం వెంటనే స్పందించి వాటికి మనకి చేతైనంత వైద్యం చేయడానికి తప్పనిసరిగా ప్రయత్నించడమే. అవి కరుస్తాయి, అవి ఏదో అవుతాయి అని అంత భయపడకుండా మనం ఎప్పుడైతే వాటి దగ్గరకు వెళ్తామో వాటికి కూడా మన ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీ, మన ఆరా వాళ్ళ ఆరాలో ఉన్న ఫ్రీక్వెన్సీ ఒకటైనప్పుడు అవి మనల్ని యాక్సెప్ట్ చేస్తాయి. ఇది ఇక్కడ ఇంకా రెండో విషయంగా తీసుకోవచ్చు. వీళ్ళంటున్నారు పరిచారికులు, బాహ్యంగా మేము ఆమెకు సేవకులం, ఆవిడకి రక్షకులం, కానీ నిజంగా ఆమె మా రక్షకురాలు,
నిరంతరం మా అందరికి ఎలాంటి అవసరం వచ్చినా సేవలు అందిస్తూ ఆమె మనతో మమేకమవుతూ ఉంటారు అని చెప్తుందన్నమాట ఇక్కడ మీనాక్షి. అక్కడ మనమేంటి, మనకు కూడా ఇంట్లో నిత్యం ఎందరో సేవకులు ఉంటారు. ఆ సేవకుల్ని ఎలా చూడాలి అనేది జనక మహారాజు ఇక్కడ చెప్తారనమాట. ఈ విషయంలో మా గ్రాండ్ మాస్టర్ చోగోక్సి గారు ఒక మాట చెప్పేవారు. పని వాళ్ళు లేకపోతే మీరు ఎంత ఒత్తిడి గురవుతారు, వాళ్ళు మీ జీవితంలోని ఒత్తిడినంతా వాళ్ళు తీసుకొని పనులు చేసి మిమ్మల్ని రక్షిస్తున్నారు కనుక వాళ్ళని మీరు ఆదరించండి, మిత్రులుగా చూడండి అని చెప్తారనమాట. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది కూడా మన సేవకు వచ్చిన వాళ్ళు కూడా మనలాగే అని గుర్తించి వాళ్ళని కూడా మనం ఆదరించాలి అని చెప్తూ ఉంది. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. అమ్మ ఇక్కడ ఆమె నిద్రలో చూశారట. నేను ఇందాక చెప్పాను కదా, అమ్మకి ఎక్కడ కనిపించారు అంటే నిద్రలో చూశాను. మీకు ఎలా తెలుసు మాత అని అడిగారు. ఆ జీవికి ఎలా గాయమైంది అంటే, మీలో కూడా థర్డ్ ఐ మాస్టర్స్ ఎందరో ఉంటారు. ఇలాంటి విషయాలు మీ అందరికీ తెలుస్తూనే ఉంటాయి, మన పక్కన ఉన్న వాళ్ళకి, మన బంధుమిత్రులకి. అలాంటి వాటిని స్పందించడం మన ధర్మం. మామూలు విషయాలు అనుకోండి, కొంతమంది ఉంటారు పుణకాల పేరిట ఇంకో దాని పేరిట ఏయో చెప్తుంటారు. వాటిల్లో మనం తీక్షణంగా వెళ్ళి పరిశీలిస్తే కొన్ని నిజాలు ఉండకపోవచ్చు. కానీ ఒక ధ్యాన యోగి చెప్పిన దాంట్లో తర్వాత అక్షర సత్యం అవుతుంది కనుక దాన్ని మన అందరం కూడా మన సమాజ శ్రేయస్సు కోసం మీకు ఉన్న శక్తిని ఉపయోగించమని చెప్తూ ఇక్కడ సీతమ్మ తల్లి చెప్తారు. అయితే అమ్మ ఒకనొక రోజు ధ్యానంలోకి వెళ్తారు. ఎలాంటి స్థితిలో ధ్యానంలోకి వెళ్తారు అంటే, ఆమె బయటికి రావడం లేదు. ఎంతమంది పిలిచినా ఆవిడ సుమారు 24 గంటలు దాటిపోతున్న అడవిలో కూర్చున్నారు. ఒళ్ళు తెలియని స్థితిలో కూర్చొని ఉన్నారు. ఆమెని బయటికి తీసుకురావడం ఎవరి వల్ల కావడం లేదు. అప్పుడు ఈ పరిచారికలు వెళ్ళి వాళ్ళ తండ్రి గారైన జనక మహారాజుకు చెప్తే, జనకుడు ముందు తను హుటాహుటిన బయలుదేరి వచ్చి, ఆయన కూడా ధ్యాన యోగి సంపన్నుడు కనుక ఆమెతో అంటే ఈ భౌతిక లోకంలో కాకుండా అంత మనకి కంటికి కనిపించని కాంతి లోక ప్రయాణాల గురించి కూడా సీతాయనం మనకి తెలియచేసింది. కాంతి లోకంలో అమ్మ దాకా వెళ్ళి అమ్మని లేపడానికి ఆయన కూడా ప్రయత్నం చేసి, ఇది నా ఒక్కడి వల్ల కావట్లేదు, వెళ్ళి మన ఋషులను మన తపస్సంపన్నులను కూడా తీసుకురండి అంటూ ఎందరినో పంపిస్తే అందరూ వచ్చారు ఆ తల్లిని బయటికి తీసుకురావడానికి. కానీ అమ్మ బాహ్య శుద్ధి కోల్పోయి ఉండటం గమనించి ఎంత ధ్యానాల ద్వారా ఎన్ని మంత్ర సాధనల ద్వారా ప్రయత్నించినా అమ్మ బయటికి రాలేదు. కానీ అలా కొన్ని రోజులు గడిచిన తరువాత అమ్మ తనకై తాను బయటికి వస్తారు. ఆ బయటికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఎవరో ఒకరు ఒక పురుషుడు వచ్చి నన్ను బయటికి తీసుకువచ్చారు అని చెప్తుందన్నమాట. ఆ పురుషుడే శ్రీరామచంద్ర ప్రభు. ఆయన వచ్చారు కదా, యుద్ధం చేసి రాక్షసులందరినీ చంపేసి మన యజ్ఞయాగాది క్రతువుల్ని సంరక్షించిన తర్వాత మిథిల వస్తారు. మిథిలలో రామచంద్ర ప్రభును అత్యంత ఎక్కువగా ఆకర్షించిన విశేషం ఏంటంటే అక్కడ జరుగుతున్న వ్యవసాయ పద్ధతులు. నాకు చాలా విషయాలు తెలుసు, కానీ నేను వ్యవసాయం నేర్చుకోవాలి అని కూడా ఆ రాజ్యంకి వచ్చి శ్రీరామచంద్ర ప్రభు అడుగుతారనమాట. అప్పుడు తప్పనిసరిగా నేర్పిస్తాము అని మన జనకుడు కూడా రామచంద్ర ప్రభుకి వ్యవసాయం, దానిలో ఉన్న మెలకువలు అన్ని కూడా తెలియచేస్తారు. ఇప్పుడు మనం వ్యవసాయం ఎలా చేస్తున్నాం? విష పదార్థాలతో భూమాతని శక్తిహీనం చేస్తున్నాం. రాబోయే తరాలకి పంటలు పండుతాయా లేదా, లేకపోతే భూమి అంతా ఇప్పటికే కఠినమైపోతుంది. శిలల కన్నా పంట పొలాలే కఠినంగా ఉంటున్నాయి. ఎందుకంటే మళ్ళా అక్కడ కూడా నేను ఆ ప్రకృతిలో పొలాలలో తిరుగుతూనే పొలాలలోనే ఉన్నాను కనుక ఆ విషయాన్ని బాగా గమనించగలుగుతున్నాం. మనం ప్రకృతి వ్యవసాయం వైపు ప్రయాణం చేయాలి. నిన్న ఒక చిన్న ఇది పెట్టారు. ఒక్కొక్క సంవత్సరంలో అంటే ఫలాని సంవత్సరంలో కారు ఉంటే లగ్జరీ, ఈ సంవత్సరంలో టీవీ ఉంటే లగ్జరీ, ఈ సంవత్సరంలో ఫోన్ ఉంటే లగ్జరీ, ఈ సంవత్సరంలో సెల్ ఫోన్ ఉంటే లగ్జరీ. ఇలా అన్ని లగ్జరీలు తీసుకొస్తూ ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితిలో మన ఇంట్లో కూరగాయలని, పండ్లని, పూలని మనం వ్యవసాయం చేసుకుని మిద్దె తోటల్లో గాని లేకపోతే మనకున్న స్థలాలలో గాని పండించుకొని ఆ ఆహారాన్ని తినడమే ఇప్పటి లగ్జరీ అట.
కోట్ల రూపాయలున్నా అది ఎందుకు పనికిరాదు. ఇప్పటి ప్రస్తుత లగ్జరీ ఏంటి అంటే మన తోటలో పండినవి మనం తింటాం. అదట ఇప్పుడు గొప్పగా ఉండడం అంటే. ఇది నిజంగా వెనక్కి వెళ్ళడమే. నేను మొన్న ఒక గురువు గారు కూడా అన్నారు ఈ విషయంలో. ఇలా అంటే ఆధ్యాత్మిక పరిణితి అంటే ముందుకు పోతే దొరకదు. నేను ఈ వస్తువుని అక్కడెక్కడో దాచొచ్చాను, మీరు ఎక్కడికి వెళ్తే దొరుకుతుందా ఆ వస్తువు? ముందుకు వెళ్ళి వెతికితే దొరుకుతుందా? మన సనాతనంగా మన ఋషులు మన కోసం మహామహా సాధకులు వీళ్ళందరూ కలిసి ఆధ్యాత్మికత అంటే అక్కడ పెట్టారు. వెనక ఉంది, మన మన గతంలో ఉన్న పరిపూర్ణ ఆధ్యాత్మికత. మరి మన అడుగులు ఎటు పడితే మనకి అది పరిపూర్ణంగా దొరుకుతుంది. ఆధ్యాత్మికత అంటే అదే. ఇప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పుడు ప్రచారాలు కూడా జరుగుతూ ఉంటాయి. ధ్యానంలోకి వెళ్తే పూజలు వద్దంటారండి, అవి వద్దంటారండి, ఇవి వద్దంటారండి అంటూ కూడా చిన్న చిన్న తప్పుడు ప్రచారాలు చేస్తారు. ధ్యానంలోకి వెళ్తే అతి అవసరం రావట్లేదు, వాళ్ళల్లోనే వాళ్ళు దీపాన్ని వెలిగించుకుంటున్నారు. అందుకని వీళ్ళు దీపారాధన చేయడం లేదు. వాళ్ళ సుగుణాలని, వాళ్ళ మనస్సుని నుంచి వచ్చే ఆ లక్షణాలనే ధూపంగా విశ్వమంతా వ్యాప్తి చేస్తున్నారు సుగుణాలతో, సుగంధాలతో. అందుకనే వాళ్ళు ధూపం వెలిగించడం లేదు. వాళ్ళ మధురమైన ప్రేమ పూరితమైన దయా క్షమాపూరితమైన శక్తితో, వాక్కులతో భగవంతుడికి నైవేద్యాన్ని సమర్పిస్తున్నారు. అందుకే ఈ ధ్యాన యోగులు ధూపదీప నైవేద్యాలు సమర్పించవలసిన అవసరం లేదు అని ఉన్నతంగా ఎదిగిన, ఇప్పుడు పరిణితి పొందిన పత్రిజీ గారు లాంటి ఆది ఆత్మకథ అంటే ఏంటో వారికి తెలుసు. ఆ ఆది ఆత్మకథ అనే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే వెళ్ళాం, 4 చెట్ల దగ్గర దీపాలు వెలిగించాం, గుళ్ళల్లో కొబ్బరికాయలు కొట్టాం, ఆ పక్కన ఉన్న వాళ్ళ అబ్బాయి వాళ్ళకి చేత కాదంటే అని విమర్శించాం, చిచి వీళ్ళు ఇలా చేశారని తిట్టిపోసాం, ఇంటికి వచ్చాం. వస్తూ ఏం తెచ్చుకున్నట్టు? పుణ్యం తెచ్చుకున్నట్ట, పాపం. కర్మని మూట కట్టుకున్నట్టు. ఇలాంటి కర్మ తెచ్చుకుని గుళ్ళకు వెళ్ళి ఇన్ని పూజలు చేసేదానికంటే ఆ కర్మలకి దూరంగా కాసేపు ధ్యానం చేస్తే సరిపోతుంది కదా. అయితే ఇక్కడ విశేషంగా మనకి సీతాయనంలో 2 వస్తాయి. ధ్యానానికి ఎంత విశిష్టతనిచ్చారో మన వేద మంత్ర పారాయణకు కూడా అంతే విశిష్టతనిస్తారు. ధ్యానం ద్వారా భూమి మీద ఇక్కడ ఉన్న మనందరం ఈ ఈ ఈ పరికరం అయితే మనల్ని ఎలా కలిపిందో, ఇలా అందరం ఏకంగా మాట్లాడుకోగలుగుతున్నాము, ఎక్కడెక్కడో ఉన్నాము. ఈ పరికరాలు లేకుండా కూడా మనందరం ఏకం అవ్వగలం, మనందరం కలవగలం. నేను ఇక్కడ నుంచి మిమ్మల్ని అక్కడ వరకు రక్షించగలను, మీరు అక్కడ నుంచి నా దాకా చేరి నమస్కరించగలరు. ఇంత శక్తి కాంతి ప్రపంచంలో ప్రయాణం చేసే అద్భుతమైన శక్తిని అందించింది మన ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే అజ్ఞానం బోధించలేదు మనకి, జ్ఞానాన్ని పెంపొందించుకోమని చెప్పింది. కనుక ధ్యానం విశిష్టత ఎందుకంత గొప్పదైందని చెప్పారు? ఇలాంటి విషయాల కంటే ఇది చాలా గొప్పది. కనుక మౌనంగా నువ్వున్న స్థానంలోనే నువ్వు కూర్చొని నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఉపయోగపడే సాధనం ధ్యానం. తర్వాత అమ్మ రామచంద్ర ప్రభు మిథిల రావడం, అప్పుడు ఇంకా ఈ తల్లికి వివాహం చేసే సమయం ఆసన్నమైందని చెప్పి మన జనక మహారాజు గుర్తించడం, అమ్మవారికి పెళ్లి చేయడం కోసం స్వయంవరం ప్రకటించడం అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. అందరూ ఎందరో వచ్చారు, ఎందరో ప్రయత్నించారు ఆ విల్లు ఇరవడానికి, అది కుదరలేదు. కానీ అమ్మకి లోపల ఒకే ఒక ఇది ఉందట, భయం ఉందట. ఎందుకంటే ఆమెను ఆ ధ్యాన స్థితిలో నుంచి ఇక శరీరం పొదిలి వెళ్ళిపోయే స్థితి ఏర్పడినప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఈ శరీరంలో ఆ శక్తిని పోసిన వాడు శ్రీరామచంద్ర ప్రభు. ఆయన్ని చూశారు ఆ ధ్యానంలో, ఆయనే తనకి సరిజోడు, ఆయన కాకపోతే ఇంకెవరు నన్ను అలా తీర్చిదిద్దలేరు అనే విషయాన్ని ఆవిడ ఆ ధ్యానంలోనే నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకున్నప్పుడు రామచంద్ర ప్రభు వస్తారా రారా అనే ఇది కూడా ఉంది అంటూ అందంగా రమ్యంగా వర్ణిస్తారు ఈ విషయాన్ని. అప్పుడు ఇద్దరికి స్వయంవరంలో రామచంద్ర ప్రభు ఇల్లు ఇరవడం, అమ్మవారు వెళ్లి స్వామివారిని వరించడం జరిగినప్పుడు వివాహం రంగరంగ వైభవంగా చేశారు అని చెప్పి, ఆయనకున్న ఇంకో కూతురు ఊరిమలని కూడా లక్ష్మణుడికి ఇచ్చి చెయ్యడం, ఇలా ఇంకా వాళ్ళ తమ్ముడి కుమార్తెలు ఇంకా ఇద్దరిని భరత శత్రుఘ్నులకి చేయడం, అందరూ కూడా 4 కోడళ్ళు ఒకే చోట నుంచి మిథిల మనం దశరథ మహారాజు రాజ్యమైన అయోధ్యకి రావడం జరుగుతుంది. అక్కడ చూడండి, ఈయనని జనకుడు అంటే ఆయన్ని దశరథుడు అన్నారు. అంటే దశ ఇంద్రియాలతో
తన దేహాన్ని నడిపేవాడే దశరథుడు. అర్థమవుతుందా? ఇంద్రియాలే ఉన్నాయి. ఇక్కడ జనకుడేమో ఆత్మజ్ఞానంతో ఆత్మశక్తితో రాజ్యాన్ని పరిపాలించేవాడు అనేది ఇక్కడ జనక మహారాజు విశిష్టత అయితే, అక్కడ దశరథ మహారాజు ఇంద్రియాలను ఆయన బాహ్యంగా పాలన చేయడం, రాజసాన్ని, రాజుని యొక్క అధికార దర్పాలని ప్రదర్శించడం, ఇలాంటి స్థితిలో ఉన్నట్టు దశరథుడిని చూపిస్తూ పరిపూర్ణత్వ జ్ఞాన సిద్ధి పొంది పరిపూర్ణ ధ్యానాన్ని ప్రజలందరికీ కూడా అందించి ప్రేమతో, దయతో, క్షమతో ప్రజలందరూ సుఖంగా ఉండేలాగా, మరియు భవిష్యత్తు తరాలకి ప్రజలందరూ ఈ సుఖాన్ని, సంతోషాన్ని, ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించేలాగా ఇక్కడ జనకుడు వీళ్ళని తయారు చేస్తాడనమాట. అలా జరుగుతూ ఉన్నప్పుడు అమ్మవారు అక్కడికి వెళ్ళేటప్పుడు 4 పరిచారికలు వస్తారు. అందులో ముఖ్యంగా మీనాక్షి, అంటే మన రైటర్, ఇప్పుడు ఈ సీతాయనం ఎవరైతే నేను ఈ జన్మలు ఫలానా అంటూ చెప్పుకొచ్చారో ఆమె, సోమ అని ఇంకొక తల్లి ఉంటుంది, ఇంకొక 2, మొత్తం కలిసి 4 వస్తుంటే అప్పుడు అక్కడ వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటి అంటే, ఆ రాజ్యానికి ఎలాంటి ఆచార వ్యవహారాలు ఉన్నాయో, వాళ్ళ పద్ధతులు ఏమున్నాయో మీరు కూడా అలాగే సిద్ధం అవ్వండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఇలా ఉంటాం, మాది మీరు మాకు ఇలాగే ఉండాలి, ఇలాంటి నియమాలు ఏమి పెట్టకండి అని చెప్పి అమ్మ వాళ్ళ తల్లి, సీతమ్మ తల్లి మళ్ళా జనకుడు అందరూ వీళ్ళకి చెప్తే అందరూ కలిసి బయలుదేరి వెళ్ళిన తర్వాత సీతాదేవి కూడా, ఇక్కడ ఈ ప్రజలందరూ భౌతిక ప్రపంచంలో జీవించే వాళ్ళు, వీళ్ళు మనలాగా కాదు కనుక వీళ్ళల్లో మీరు చేరి వాళ్ళ మాటల్ని మాట్లాడడం, వాళ్ళు చెప్పుకుంటున్నవన్నీ వినడం, విని తర్వాత నా దాకా తేవడం లాంటి ఏమీ చెయ్యొద్దు అంటూ సీతమ్మ తల్లి కూడా ఈ పరిచారులకు ఆజ్ఞాపిస్తుంది. అప్పుడు ఎన్నో అంటే అలా అంట ఇలా అంట అని చెప్పుకునే లక్షణాలు ఈ ఇంద్రియ లోలుత్వానికే సరిపోతాయి. ఇక్కడ రాజు ఎవరయ్యారు ఈ దేహానికి అంటే అది రాజ్యమే మన దేహం. ఎవరయ్యారు అంటే ఇంద్రియ లోలత్వం ఉన్నవాడు అయ్యాడు. ఇది ఇంద్రియాలతో పనిచేస్తున్నవాడు కనుక అక్కడ వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయంటే, ప్రకృతికి విఘాతం కలిగించే లక్షణాలు ఉన్నాయి, వెళ్ళి వేటాడి జంతువుల్ని చంపుతూ ఉండేవారు. ఇక్కడ సీతమ్మ తల్లి చిన్న జంతువుకి దెబ్బ తగిలినా ఒప్పుకోదు, వీళ్ళు వెళ్ళి వేటాడి జంతువుల్ని చంపుతూ ఉండేవారు. ఇలాంటివన్నీ చేస్తూ ఉన్న రోజుల్లో సీతమ్మ తల్లి ఇక్కడ ఈ రాజ్యానికి వచ్చినప్పుడు ఇవేంటి అవేంటి అని అడగొద్దు అంటూ వాళ్ళ ధర్మాలని ఆచరించేలాగా సిద్ధం చేసి తీసుకొస్తుంది. అక్కడ ఎలా ఉండేది అంటే, వీళ్ళు ఇంతకు ముందు జనక మహారాజు దగ్గర సీతమ్మ తల్లితో స్వతంత్రంగా ఉన్నట్లు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆవిడ అంతఃపురానికి వెళ్ళి ఆమెతో గడుపుతున్నట్లు చేయడానికి ఉండేది కాదు. ఒకే ఒక్క సమయంలో ఆమె స్నానం చేసే సమయంలో వెళ్ళి ఆవిడకి కావలసిన వస్త్రాలు, నగలు అన్ని అందించి అవి అంతా పూర్తయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ వాళ్ళకి ఎక్కడైతే వసతి కల్పించారో అక్కడికి వెళ్ళిపోవలసి ఉండేది. తర్వాత అమ్మ నుంచి ఏదైనా కబురు వస్తేనే వాళ్ళు రావాలి, అంతేగాని మా సీతమ్మ తల్లి మా అంటూ పరిగెట్టడానికి లేదు అనే దాన్ని అక్కడ బాగా చూపించారు. దీని అర్థం ఏంటి అంటే, ఒక స్త్రీ వివాహం అయిన తరువాత ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆచార వ్యవహారాలకి, వాళ్ళ అలవాట్లకి అనుగుణంగా తనని తాను మార్చుకోవడం ఎంతైనా అవసరం అంటూ ఇక్కడ మనకి తెలియజేయడం జరిగింది. ఇది నిజమా కాదా? మనం చెయ్యాలి కదా, మన బిడ్డల్ని కూడా మనం ఇలాగే పెంచాలి. తల్లి గతంలో మా తరాలలో, మా తల్లిదండ్రుల తరాలలో, అంతకంటే ముందు తరాలలో నిజంగా అమ్మ సీతమ్మ తల్లి అంతా కాకపోయినా వీళ్ళకి అవే చెప్పి పంపించేవారు. అమ్మా వాళ్ళకి ఎదురు చెప్పకు, వాళ్ళు చెప్పినట్లే విను, ఇలా ఉండు అలా ఉండు అని ఎన్నో మంచి మాటలు చెప్పి పంపించేవారు. మరి ఇప్పుడు జరుగుతోందా అది? కనుక తిరిగి ఈ సీతాయనం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే, ఇదిగో మనం ఒక ఇంటికి వెళ్తే ఎలా కాపురం చెయ్యాలి, ఎలా జీవించాలి అనే జీవన విధానాన్ని కూడా ఆదిశక్తి సీతమ్మ తల్లి ఆచరించి మనకి అందచేశారు. ఇక్కడ ఇలా జరుగుతూ ఉన్నప్పుడు కొంతకాలం తర్వాత దశరథ మహారాజు రామచంద్ర ప్రభువుకి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించి అందరి గురువులను రప్పించి శుభముహూర్తాన్ని నిర్ణయం చేపించి ఆ వేడుకలు జరుగుతూ ఉన్నప్పుడు దశరథ మహారాజు 3వ భార్య కైకేయి, ఆమె కైక నా బిడ్డని రాజుని చెయ్యమని అడుగుతుంది. అడిగినప్పుడు అది కాదు కదా అని దశరథ మహారాజు అన్నట్లు, కాదు నా బిడ్డనే చెయ్యాలి, రామచంద్ర ప్రభువు కొంతకాలం అడవులకి వెళ్ళాలి అని ఆమె చెప్తుంది. అయితే దీనికి ఇంకొక చిన్న విషయం చెప్పుకుందాం, రామాయణంలోకి వెళ్దాం.
విశ్వామిత్రుడు వస్తాడు రా అయోధ్య నగరానికి. విశ్వామిత్రుడు వచ్చి, ఇక విశ్వామిత్రుడు అంటే ఆయన ఉగ్రస్వరూపుడు, అఖండ శక్తి సంపన్నుడు, తపస్సంపన్నుడు కనుక అందరూ ఆయనకి గౌరవించేవారు, భయభక్తులతో ఉండేవారు. అప్పుడు రాగానే దశరథ మహారాజా అనుకుంటారట, ఏం జరుగుతుందో ఏం జరగబోతోందో, ఇప్పుడు ఈయన ఎందుకు వచ్చారు అంటూ బిడ్డల్ని కూడా లోపలికి పంపించినట్లు అక్కడ చెప్తారు. చెప్పిన తర్వాత కూర్చొని అతిథి మర్యాదలంతా అయిన తరువాత విశ్వామిత్రుడు, మహారాజా, మా తపస్సులకి మారీచుడు ఇలాంటి వాళ్ళు ఎందరో రాక్షసులు మా తపస్సుని భగ్నం చేస్తున్నారు, ఎన్నో రకాల ఇబ్బందులు కలిగిస్తున్నారు. లోక కళ్యాణార్థమై ఈ ఋషి పరంపర చేసే ఈ యజ్ఞయాగాది క్రతువులు జరిగితేనే ప్రకృతి సుభిక్షంగా ఉంటుంది కనుక మాకు ఈ యజ్ఞయాగాది క్రతువులకు రక్షణగా మీ పుత్రులైన రామలక్ష్మణుల్ని పంపించండి అని అడుగుతారు. స్వామి, వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు, మేము వస్తాం, మమ్మల్ని పిలవండి, మేము చేస్తామంటే అది మీ పని కాదు, వాళ్ళ పనే అంటే, అప్పుడు వశిష్ఠుడు, లేదు రాజా, పంపించండి, వాళ్ళు ఎన్నో నేర్చుకోవలసిన అవసరం ఉంది, అది అంతా విశ్వామిత్రుడే చేస్తాడు కనుక మీరు పిల్లల్ని పంపించండి అని చెప్తారు. చెప్పినప్పుడు విశ్వామిత్రుడు అక్కడ అతిథి మర్యాదలన్నీ స్వీకరించి ఆసీనులై ఉన్నప్పుడు ఆయనకు ఒక కబురు వస్తుంది. కైక మందిరం నుంచి పిలుపు వస్తుంది ఆయనకి. వస్తే అప్పుడు వశిష్ఠుడు ఒక చిరునవ్వు నవ్వి, పదండి, రాణి మహారాణి పిలుస్తున్నారు, వారిని కూడా మనం ఆశీర్వదించి వద్దామని ఇద్దరు కదిలారు. కదిలితే ఆయన అక్కడికి చేరినప్పటికీ ఆమె ఎలా ఉన్నారు అంటే, అదంతా వాళ్ళ రాక కోసమై ఎంతో వినయ విధేయతలతో మర్యాదగా భక్తి శ్రద్ధలతో సిద్ధం చేసి ఉంచారు. రాగానే వారికి నమస్కరించి భక్తితో వినయంతో కైక, ఇక్కడ చూడండి రెండు రకాలుగా చూడబోతున్నాం ఒకే తల్లిని. కైక భక్తి శ్రద్ధలతో వినయ విధేయతలతో విశ్వామిత్రుడికి నమస్కరించి, స్వామి, రాముడిని వదిలి నేను క్షణమైనా ఉండలేను, రాముడిని తీసుకువెళ్ళకండి, పసిబాలుడు, నాకు ప్రియాతి ప్రియమైన బిడ్డ, నా బిడ్డ కావాలంటే నేను నా భరతుడిని ఇస్తాను, తీసుకెళ్ళండి, శత్రుఘ్నుని ఇస్తాను, తీసుకువెళ్ళండి, రాముణ్ణి వదిలి నేను క్షణమైనా ఉండలేను అన్నది. అర్థమైతోంది ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పగా ఉందో. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక నెగిటివ్ రోల్ గా ఈవిడేదో దుర్మార్గురాలుగా చూపించబడుతోంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరి పాత్ర అంటే, ఈ పని జరగాలి, నేనున్నాను, నా బిడ్డకు వచ్చి వెళ్ళు, అక్కడికి వెళ్ళి అది తీసుకురా అనాల్సి వచ్చింది. అక్కడ కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నప్పటికీ అక్కడ ఆ జీవిని రక్షించడం చాలా ముఖ్యం కనుక దానికి సమర్థుడైన బిడ్డని ఎతికి పంపిస్తాం. అలాంటిది తన పాత్ర తను నిర్వర్తించింది. ఈ విషయం రామచంద్ర ప్రభువు సీతమ్మ తల్లి గుర్తించేస్తారు. అక్కడ ఆ తల్లి మీద ఎవ్వరికి ఎలాంటి ద్వేషము ఉండదు. నీ ఆజ్ఞ తల్లి, మీరు ఏం చెప్తే అది చేస్తాము అని చెప్పి రామచంద్ర ప్రభువు తిరిగి వచ్చిన తర్వాత, అమ్మ నేను కూడా వస్తాను అన్నారు. అన్నాక లక్ష్మణ నువ్వు కూడా రమ్మని రామచంద్ర ప్రభువు పిలవడం జరిగింది. అప్పుడు ముగ్గురు ప్రయాణం అవుతున్నారు. ప్రయాణం అయ్యేటప్పుడు అందరికీ ఇలా ఉండండి ఇలా ఉండండి అని చెప్తుంటే, సీతమ్మ తల్లి ప్రత్యేకంగా తన పరిచారికల్ని పిలిచి, కైకమ్మ తల్లిని బాగా చూసుకోండి అంటే, వీళ్ళకి అర్థం కాలేదు, ఇదేంటి ఇంత దారుణంగా మిమ్మల్ని అడవులకి పంపిస్తే మీరేంటమ్మా అని అడుగుతారు. ఆ తల్లి మీరందరూ క్షమించండి, ఆ తల్లి దోషం ఇక్కడ ఏమీ లేదు, అది మీకు భవిష్యత్తులో తెలుస్తుంది. మీరు ఆ తల్లికి ఏ లోటు లేకుండా నిత్యం వెళ్ళి నాకు ఎలా చేశారో కైకమ్మ తల్లిని కూడా అలాగే చూడమంటూ సీతాదేవి ఆజ్ఞాపిస్తుంది. అప్పటి నుంచి వీళ్ళు వెళ్తారు. వెళ్తే ఆమె అన్నపానీయాలు మానేసి ఎంతో దుఃఖంలో ఉండి, వీళ్ళు వెళ్తే నా మీద మీకు కోపం రావట్లేదా, నన్ను శపించాలనిపించట్లేదా, నన్ను శిక్షించాలనిపించట్లేదా అంటూ కైక ఈ పరిచారికల దగ్గర ఏడుస్తుందన్నమాట. అర్థమైంది కదా, ఇంకా అక్కడ ఆ తల్లి కడుపులో కూడా ఎలాంటి కుట్ర లేదు, ఇవన్నీ కూడా కల్పించిన కల్పితాలే అనేది ఇక్కడ చాలా అద్భుతంగా చూపిస్తారు సీతాయనంలో. అని చెప్పి ఆ తల్లి అండం, లేదమ్మా, మా తల్లి మా సీతాదేవి మిమ్మల్ని ఇలా సేవించుకోమని చెప్పారు అని వీళ్ళు చెప్పడం, సీతకి నా మీద ఎంత దయ అని ఆ తల్లి ఆనందించి చిన్నగా నిదానంగా ఒక వారం 10 రోజులకి భర్తని కోల్పోయిన స్థితి నుంచి, బిడ్డకి దూరమైన స్థితి నుంచి ఈ పరిచారికలు అందించిన ప్రేమ క్షమ దయ మూలాన ఆవిడ తనకై తాను రికవరీ అయినట్లు చూపిస్తారు. ఇది మన ధర్మం కూడాని. శత్రువులు వీళ్ళు అలా ఇలా అని నిందించడాలు,
లేదు, మన 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 సంప్రదాయంలోనే లేదు అది. కాబట్టి వాళ్ళని కూడా మనం ఆదరించిన వేళ నిజంగా వాళ్ళల్లో దుర్మార్గం ఉన్నప్పటికీ వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకుని వాళ్ళు కూడా మారిపోయే అవకాశం మనలోని ప్రేమకు, మనలోని దయకు, మనలోని క్షమకు ఉన్నాయి. ఇది మనందరం గుర్తుంచుకోవాలి. అప్పుడు వీళ్ళందరూ చిన్నగా అందరి దగ్గర ఆశీస్సులు తీసుకొని నిదానంగా బయలుదేరుతారు అడవికి. బయలుదేరినప్పుడు అందరూ కన్నీరు మున్నీరు అవుతున్న అమ్మ చూడండి ఎంత జాగ్రత్తగా తన ప్లాన్ ని, అంటే జరగబోయే ప్రతి విషయం అమ్మకి ముందే తెలుసు అనడానికి నిదర్శనంగా తన పరిచారికల్ని పిలిచి ఒక అఖండ జ్యోతిని వెలిగించి, నాలోని అంశ ఈ జ్యోతిగా వెలుగుతూ ఉంటుంది, మీరు ఇక్కడ నిత్యం ఈ స్తోత్రాలను ఈ మంత్రాలను పారాయణ చేస్తూ ధ్యానం చేయండి. ఇక్కడ నుంచి ఈ దీపం ద్వారా నేను మీతో కలిసి ఉంటాను, నా నుంచి మీకు రావలసిన సందేశాలు ఆదేశాలు అందుతూ ఉంటాయి అంటూ అమ్మ తనలోని తేజాంశ అగ్ని అంశని, ఇది చాలా ముఖ్యం, అందరూ గుర్తు పెట్టుకోండి. ఈ అమ్మలోని మనలో ఎన్ని తత్వాలు ఉన్నాయి? పంచతత్వాలతో కూడినది ఈ దేహం కదా. అందులో ఒక తత్వం, ముఖ్యమైన తత్వం, అందులో కూడా ఎలా ఉంటుంది చూడండి, ఆకాశ వాయు అగ్ని. ఇలా కింద నుంచి వెళ్తే భూమి నీరు అగ్ని, మధ్యలో రెండింటికి మధ్యలో అత్యంత ముఖ్యమైనదిగా ఆ రెండింటి నుంచి ఏర్పడి ఈ రెండు ఏర్పడడానికి మూలమైన ఆధారమైన శక్తి అగ్ని. ఆ అగ్ని తత్వాన్ని ఇక్కడ పెట్టి మిగతా 4 తత్వాలతో అమ్మ బయలుదేరి వనవాసానికి వెళ్ళారు. ఈ అఖండ జ్యోతి గురించి, ఈ పరిచారకులకు అమ్మ చెప్పిన విషయం గురించి ఇది ఎక్కడా మనకి రామాయణంలో ప్రస్తావించబడదు. ఈ ఒక్క విషయం ఎక్కడా రాదనమాట. ఈ విషయంలోనే అంత రామాయణంలోని ఎన్నో నిందలు, దుర్మార్గంగా మాట్లాడే మాటలకి కారణమైనదే ఈ అఖండ జ్యోతి. ఈ మాటలన్నీ వీళ్ళకి చెప్పి అమ్మ రామచంద్ర ప్రభువుతో కలిసి అరణ్యానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఋషి పత్నిని, ఇక్కడ సీతమ్మ తల్లి అందరితోటి మమేకమై వాళ్ళ నుంచి జ్ఞానం పొంది, వాళ్ళ నుంచి ఎన్నో మంత్రోపదేశాలు స్వీకరించి, అలాగే నిత్య ధ్యాన సంపన్నురాలై వెలుగొందుతూ వాళ్ళ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అందులో అనసూయ మాత ఉంటుంది. మన రైతరికి ఇక్కడ వాళ్ళందరినీ మాత అండం సరిపోలేదట, అందరినీ ఋషి అంటారు. అరుంధతి ఋషి, అనసూయ ఋషి, గార్గి ఋషి అంటూ చెప్పు వెళ్తుందన్నమాట. అంటే వీళ్ళు కూడా తపస్సంపన్నులు, ఋషి స్థానానికి ఎదిగిన వారు అనే దాన్ని అక్కడ తెలియజేయడం కోసం. అంటే మన వాళ్ళ భర్తల కంటే వీళ్ళు ఎందులోనూ తక్కువ కాదు, అందరూ కూడా అంతకు మించిన సాధకులు, అంతకు మించిన శక్తి సంపన్నులే, కానీ వీళ్ళు ఎందులో తక్కువ కాదు అంటూ ఇక్కడ మళ్ళా మనల్ని మన స్త్రీలు అంటే ఎంత ఉన్నతంగా ఉంటారు, ఎంత శక్తి సంపన్నులు అనే దాన్ని ఈ గ్రంథం ప్రత్యేకంగా తెలియజేసింది. రామాయణంలోకి వెళ్తే అక్కడ తల్లి ఒక అబలలాగా బేలగా ఉన్నట్లు చూపిస్తారు, కానీ సీతాయనంలోకి వస్తే సీతమ్మ తల్లి అన్నింటికీ ముందుగానే ప్లాన్డ్ గా వర్క్ చేసినట్టు మనం తెలుసుకుంటాం. వెళ్ళారు, ఆ ఒక స్థలాన్ని, మంచి స్థలాన్ని ఎంచుకున్నారు. లక్ష్మణుడు, రామచంద్ర ప్రభువు అందరూ కలిసి అక్కడ కుటీరాలు నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ ఉంటూ ఉన్నారు. ఇప్పుడు వచ్చే అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈమె రావణుడి చెల్లెలు డైరెక్ట్ గా లక్ష్మణుడి దగ్గరికే వచ్చింది, రాముడి దగ్గరికే వచ్చింది అని చెప్తారు. కాదు, అంతకంటే ముందే అన్ని ఋషి ఆశ్రమాలను సందర్శిస్తూ అక్కడికి మాయ రూపంలో వెళ్ళి తన శరీరం నుంచి ఒక రకమైన సుగంధ పరిమళాలు వెదజల్లేలా, అది అవతల వ్యక్తుల్ని మోహంలోను మాయలోను ముంచేలాంటి సువాసనలను వెదజల్లుతూ అక్కడ ఉన్న ఋషి పుత్రులని తన వైపు ఆకర్షిస్తూ తర్వాత వాళ్ళని తీసుకువెళ్ళి చంపివేస్తూ ఉండేది. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం మీ బిడ్డలకి నేర్పండి. ఇక్కడ యువతి యువకులు ఉంటే కూడా తెలుసుకోండి. ఇది కూడా ఇప్పుడు కూడా శూర్పణఖ పేరిట ఎందరో ఇలాంటి మాయ ఇంక మాట ఉంటే మళ్ళీ అందరూ వచ్చేస్తారు మన మీదకి, కానీ తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ నుంచి మన బిడ్డల్ని మనం రక్షించుకోవడం చాలా అవసరం. అది ఆ బిడ్డలు కూడా అర్థం చేసుకోవాలన్నమాట. ఈ మాయ ద్వారా వాళ్ళ ప్రేమ అంటుంది, అదంటుంది, ఇదంటుంది, శృంగారం అంటుంది, బయటికి తీసుకొస్తుంది. వీళ్ళు
వాళ్ళు చేస్తున్న అనుష్ఠానాలు పూజలు అన్ని వదిలేస్తారు, ఇది ఈవిడతో కలిసి వస్తారు, తీసుకువెళ్ళిపోతుంది, నదిలోనో ముంచేస్తుంది, చంపేస్తుంది. ఇలా ఋషి పరంపర భూమండలం మీద లేకుండా చెయ్యడానికి తన వంతు ప్రయత్నం ఆ శూర్పణఖ చేస్తూ ఉంటుంది. అప్పటికే ఎకాయికి ఒక్కసారి లక్ష్మణుడు దగ్గరికి రాలేదు. వీళ్ళు మునికుమారుల్లాగా రామచంద్ర ప్రభువు లక్ష్మణుడు మునికుమారుల్లాగా ఉన్నారు కనుక వీళ్ళని కూడా అంతం చేయాలి అనే సంకల్పంతోనే ఆమె అక్కడికి వస్తుంది. అయితే అంతకంటే ముందే ఒక స్త్రీ ఆత్మహత్య చేసుకోబోతుంది. ఆమె కూడా ఒక ఋషి. ఆ ఆ ఋషి ఆ ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైనప్పుడు సీతమ్మ తల్లి వెళ్ళి రక్షించి, ఏమమ్మా అంటుంది, అమ్మా నా భర్త ఇలా ఒక మాయలాడి చేతిలో చిక్కుకున్నాడు, నన్ను నిర్లక్ష్యం చేశాడు, అతని గురువు, అతనికి ఎందరో శిష్యులు ఉన్నారు, అతను ఎంతో జ్ఞాన సంపన్నుడు, అతనిని ఇలా మాయలో పెట్టి మోహంలో పెట్టి ముంచేస్తోంది, అతను నన్ను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు, సాధనలు లేవు, అన్ని వదిలేసి పూర్తిగా ఆ స్త్రీతోటే జీవితం అన్నట్టు గడుపుతూ ఉన్నాడమ్మా అని చెప్పి ఏడిస్తే, నువ్వు అలా ఏడవకు, నీకు మంచి జరిగేలా నేను చేస్తాను అని అమ్మ ఆమెకి అభయం ఇచ్చి తీసుకొచ్చి, నీవు మీ ఆశ్రమ కార్యక్రమాలన్నిటినీ చక్కగా నిర్వర్తిస్తూ ఉండమని చెప్తుంది. అప్పుడు అమ్మ ఈ కొన్ని రోజులు మళ్ళా తర్వాత ఆ వ్యక్తి యొక్క శవం అక్కడ నదిలో దొరుకుతుంది. ఈ విషయం రామచంద్ర ప్రభు అతనికి చేయవలసిన దహన కార్యక్రమాలన్నీ కూడా చేసి వచ్చేస్తాడు. తర్వాత ఇద్దరు వెళ్ళి ఆమెకి చెప్తే, ఆమె ఇంకా నేను బ్రతకలేను అంటుంది. ఆ ఋషి కాదమ్మా, ఇది కాదు అని సీతమ్మ తల్లి ఆ బిడ్డ చెయ్యవలసిన కర్తవ్యాన్ని బోధించి, నీ భర్త మళ్ళా నీకు బిడ్డగా వచ్చే రోజు ఉంది, అతను వస్తాడు అని కూడా చెప్తుంది అనమాట. అక్కడ అలా జరుగుతూ ఉంది. సీతమ్మ తల్లి వాళ్ళు వచ్చారు. అయితే అమ్మకి అప్పటికే ఒక స్త్రీ ఇలాంటి సుగంధాలు వెదజల్లుతూ వస్తుందని, ఎన్నో ఆశ్రమాలలో ఋషి ముని కుమారులని మా మోహంలో ముంచుతోందని, తర్వాత వాళ్ళందరినీ చంపుతూ ఉందన్న విషయం సీతమ్మ తల్లి ఆ అమ్మాయి ద్వారా తెలుసుకొని ఉంది. అలా వీళ్ళందరూ ఒక సాయంత్రం వేళ కూర్చొని ఉన్నప్పుడు అలాంటి సుగంధం ఆ ప్రాంతంలో వ్యాపించడం జరుగుతోంది. అప్పుడు అమ్మ లక్ష్మణుడికి హెచ్చరికలు చేస్తోంది. కానీ ఈ లోపు వాళ్ళు వచ్చేస్తుంది ఇక్కడికి వచ్చి మళ్ళా వీళ్ళని కూడా తన వైపు ఆకర్షింప చేసుకోవాలని చూస్తుంది అనమాట. అక్కడ ఆవిడని తిరస్కరిస్తే ఆవిడ ఇంకా ఎక్కువగా వీళ్ళ మీద మోహాన్ని కురిపిస్తూ ఉన్నప్పుడు కొంచెం శిక్షించినప్పుడు ఆమె వెళ్ళిపోతుంది. అయితే రామచంద్ర ప్రభు ఒక మాట అంటాడు, ఒక స్త్రీని నేను ఇలా హింసించానే, ఒక స్త్రీని నేను ఇలా నొప్పించానే అంటే, అప్పుడు అంటే ఆ ఆయుధాలు లేని స్త్రీని అని అంటాడనమాట. అంటే లేకపోవటం ఏమిటి ఆయుధాలు? ఆమెలోని కుట్ర ఆయుధమే కదా. ఆమెలోని మన మన పరంపరని నాశనం చేయాలి అనే ఒక దుర్మార్గపు ఆలోచన ఆయుధమే కదా. ఇది మీరు తప్పు చేయలేదు ప్రభు అంటుంది. ఇంత జీవికి కూడా హాని చేయడం ఇష్టపడని సీతమ్మ తల్లి ఒక స్త్రీ గురించి ఇలా మాట్లాడవలసి వచ్చింది అంటే, రాక్షస గుణాలు ఉన్న స్త్రీ కనుక అక్కడ ఆవిడ ఆ శిక్షకి అర్హురాలే అని చెప్తోంది. అంటే మన సమాజంలో మనందరం స్త్రీలని గౌరవించమని చెప్తాం. ఇప్పుడు నిన్న హైందవ శంఖారావం అనే కార్యక్రమంలో ఒక సంతుగా అందున మా గురు పరంపర నుంచి ఒక సాధువుగా నేను కూడా వెళ్ళాను. అక్కడ రాజకీయ నాయకులకి గాని ఎవరికీ లేని విలువ సాధు సంతులకు ఇచ్చారు. కనీసం ఈ సాధు సంతులతో కూర్చోవడానికి కూడా వాళ్ళని ఒప్పుకోకుండా వాళ్ళని విఐపి గ్యాలరీస్ లో ఇచ్చి వాళ్ళకి మర్యాదలు చేశారు. సాధు సంతులందరికీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత ఉపాసన చేస్తున్నారు, ఏమిటి అనేది కూడా లేకుండా అంత విలువ ఇవ్వడం ద్వారా మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని నేను మళ్ళీ నేనుగా దర్శించి వచ్చాను. అంటే సాధకులం దేశం కోసం తపిస్తున్నాము అంటే ఎంత గౌరవం ఇస్తుంది సమాజం. అలాగే సుమారు 6-7 లక్షల పైనే వచ్చారు అని అనేది కూడా నిజం. అది ఒక జన సముద్రమై విరరాజిల్లింది. భారతదేశంలో ఇంత మంచి ఆలోచనలు ఉన్నాయా అనిపించేలా ఉంది ఆ సభ. అక్కడికి వెళ్ళి అంతమంది జనాలు అన్న మాట కూడా ఒకటేనట. ఏంటంటే వాళ్ళ అభిప్రాయం, ఇంతమంది స్వాముల్ని ఒక చోట చూడగలమా, ఇది మన కళ్ళు చేసుకున్న భాగ్యం కదా అన్నారట. మరి అలాంటప్పుడు వీళ్ళ నితిని ఎంత బాధ్యత ఉన్నట్టు కాషాయం కట్టుకుంటే సరిపోవట్లేదు. కాషాయం కట్టుకున్నాము అంటే
అవతల వాళ్ళకి వీళ్ళ పట్ల ఎన్నో ఆశలు కలుగుతున్నాయి, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ డెవలప్ చేసుకుంటున్నారు. కనుక దానికి అనుగుణంగా ఈ సాధు సంతులు కూడా జీవించాలి. ఈ వాళ్ళల్లో వినయం, విధేయత, ముందు గుణాలు చాలా ముఖ్యంగా ఉండాలి అనేది నేను నేర్చుకుని వచ్చిన పాఠం ఆ సభలో. అక్కడ వెళ్ళి నేర్చుకుని వచ్చిన పాఠం ఏంటంటే, మా బాధ్యతలు ఇంకా పెరిగాయి, ఎక్కువ ఉన్నాయి. అంతేగాని ఏదో అందరూ వస్తారు, కాళ్ళు మొక్కుతారు, మనం ఏదో గొప్ప అనుకుంటే కుదరదు. బాధ్యతలు ఎక్కువ చేయాలి. ఇంకా ఈ బిడ్డలకి ఈ జ్ఞానం ఇవ్వాలి, వీళ్ళని మనం రక్షించాలి, వీళ్ళు ఉన్నత మార్గంలో నడిచేలా చూడాలి అనేది మనకి చాలా అవసరం. ఇప్పుడు లేరా ఇలాంటి పరిస్థితుల్లో బిడ్డల్ని రకరకాల మాయల్లో ముంచి వాళ్ళ జీవితాలని పతనం చేస్తున్న వాళ్ళు ఇప్పుడు లేరా? ఆ రాక్షసిలాగా ఉన్న వాళ్ళు లేరా ఇప్పుడు? ఎంతమంది బిడ్డలు వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఒక్కొక్క సందర్భంలో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు ప్రేమ పేరిట, మోసపోయిన తర్వాత. ఇలాంటి వాటిని కూడా తల్లిదండ్రులుగా మన పాత్ర ఏంటి అంటే, బిడ్డలకి ఇలా కాదు, ఇలా ఉంటారు, ఇవన్నీ చూసి గమనించి మీరు నిర్ణయించుకోండి అని చెప్పాలి. అంతేగాని మీరు అది చెయ్యొద్దు, మీరు ఇది చెయ్యొద్దు అని ఆంక్షలు కఠినంగా పెట్టకూడదు, అర్థమయ్యేలా చెప్పడం. అన్నిటికంటే ఆధ్యాత్మిక సాధన అంటే 60 తర్వాత అని కాదు. ఆధ్యాత్మిక సాధన అంటే 16 నుంచే మొదలు పెట్టాలి, నాట్ 16 నుంచే బిడ్డలకు అందించిన వేళ వాళ్ళల్లో కూడా ఈ అవేకెన్ అవుతుంది, ఎనర్జీ అవేకెన్ అవుతుంది. వాళ్ళకు కూడా ఏది మంచో ఏది చెడో అర్థం అవుతుంది. ఇలాంటి స్థితిని మనం అక్కడ మన బిడ్డల్లో పెంపొందించుకోవాలి అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశం అన్నమాట. ఆడపిల్లలకు కూడా వివాహం విషయంలో ఎంత స్వేచ్ఛ ఇచ్చారు, వాళ్ళకి నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ విషయాన్ని కూడా మనకి రామాయణం, సీతాయనం రెండింటిలోనూ ఉంటుంది. ఆ రోజుల్లో ఆడపిల్లే తనకి నచ్చిన వరుణ్ణి ఎంచుకునే స్వయంవరం ఉండేది. ఎవరు పడితే వాళ్ళని చేసుకోమని తల్లిదండ్రులు ఎక్కడా ఒత్తిడి కల్పించలేదు. కానీ ఆ స్వయంవరంలో వాళ్ళు వరుడిని, వాళ్ళ జీవితానికి హితమైన వాడిని అంటామే, సోల్ మేట్స్ అని. మేమిద్దరం ఆత్మానుబంధం కలిగిన రెండు ఆత్మలు ఒకటిగా జీవించే ఇది ఉంది అని తెలియాలి అంటే వాళ్ళు పూర్ణ జ్ఞానవంతులు అవ్వాలి. జ్ఞానం కావాలి అంటే ఆధ్యాత్మిక సాధనల ద్వారానే అది సాధ్యం అవుతుంది. కనుక మీరందరూ మీ పిల్లల్ని కూడా ఇప్పటి నుంచే ధ్యాన మార్గంలో నడిపించండి. ధ్యాన మార్గంతో పాటు ఇంకా కొన్ని మంత్రాలను కూడా మనకి ఎన్నో చిన్న చిన్న శ్లోకాలను ఇచ్చారు. శోక నాశయతి ఇది శ్లోక, సకల శోకాలను నశింప చేసేది ఇది శ్లోకము అంటాం. రామాయణంలోనే చెప్పుకున్నాం. రామాయణ ప్రారంభంలో ఒక చిన్న శ్లోకం ఉంటుంది. ఆపదాం అపహత్తారాం దాతారాం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆ ఒక్క శ్లోకం ద్వారా మేమందరం ఎంతో రక్షించబడతాం. ప్రయాణం లేదా నిద్ర లేస్తే మొట్టమొదట ఈ రోజు మొత్తం ఎలాంటి ఆపదలు లేకుండా, ఇబ్బందులు ఎదురు కాకుండా జరగాలి అని ముందు నిద్ర మంచం మీద నుంచి లేచి చేసుకునే శ్లోకం. అక్కడి నుంచి మనం ఏ పనిని ప్రారంభిస్తున్నా ఆ పనిలో ఏదైనా కొంచెం కష్టం ఉంది అంటే చేసుకోవలసిన శ్లోకం. ప్రయాణం ప్రారంభించినప్పుడు మనం ఈ గడప దాటుతూనే మన నోట్లో నుంచి రావాల్సిన శ్లోకం. ఈ శ్లోకం ద్వారా ఎంతో రక్షణ లభిస్తుంది మనకు. ఈ విషయం రేపటి దీనిలో ఇంకా మనం ముందుకు వెళ్తూ ఉంటే, రేపటి దీనిలో మంత్రాలకి, ఈ స్తోత్రాలకి, ధ్యానానికి ఎంత శక్తి ఉందో ఈ రెండింటిని కలిపి చేసుకోవడం ద్వారా, శ్లోకాల పారాయణ, ధ్యానం కలిపి చేసుకోవడం ద్వారా మనం ఎంత ఉన్నతంగా రక్షించబడతాము, మన చుట్టూరు ఎలాంటి రక్షణ వలయం ఏర్పడుతుందో అవన్నీ కూడా మనం రేపు తెలుసుకుందాం. మీరు కూడా, మీకు చాలా బాధ్యతలు, పనులు ఉంటాయి. మరి ధ్యానం చేసి పూర్తి చేద్దామా? చాలా చక్కగా ఉందమ్మా సీతాయనం. చాలా బాగా, అంటే మేము దాని నుంచి చాలా చక్కని జ్ఞానం తెలుసుకున్నాము. అంటే సీతాయనం బుక్ అంటే స్టార్టింగ్లో ఫస్ట్ డే, సెకండ్ డేది నేను ఇంతకు ముందే విన్నాను. అదే ఈ రోజుది అయితే వినలేదు. చాలా బాగుందమ్మా. అన్ని విషయాలు కూడా, ప్రతిదీ కూడా మన జీవితంలోకి అన్వయించుకునేవి ఉన్నాయి. చాలా చక్కగా వివరించారు తల్లి. అంతే కదా తల్లి. ఇప్పుడు నిన్న కూడా అనంత శ్రీరామ్ ఒక మాట చెప్తాడు ఆ సభలో. పాటలని, రామనామాన్ని ఎక్కడ వాడాలో, ఎలా వాడాలో, ఎందుకు నామం చేయాలో కూడా తెలియచేస్తూ
హరే రామ హరే కృష్ణ అంటూనే కూర్చుందామా? అదే మంత్రాలు చదువుతూ మళ్ళా మనం అజ్ఞానంలో పడిపోయి మళ్ళీ తప్పుడు పనులు చేస్తూ ఉందామా? కాదు. వాళ్ళు ఏం చేశారో దాన్ని తెలుసుకొని ఆ నామాలు కలిగిన వ్యక్తులు చేసిన గొప్ప పనులని మనం నేర్చుకొని మనం ఆచరించి జీవితంలో డెవలప్ అవ్వాలే కానీ ఎంతసేపు హరే రామ హరే కృష్ణ భజన చేస్తే సరిపోదు అంటూ మనకు ఒక పాట ఉండేది, మహేష్ బాబు పాట అన్నమాట. అది ఆ అబ్బాయి నిన్న కూడా మళ్ళా ఇక్కడ ఉటంకించడం జరిగింది. నిజం, భగవంతుడిని కీర్తిస్తున్నాము, దుర్గాదేవి పూజ చేస్తున్నాము, లేదా సీతమ్మ తల్లిని మనం ఇంతగా చెప్పుకుంటున్నాము అంటే సీతమ్మ తల్లి గురించి ఏయో 4 మాటలు చెప్పుకున్నంతనే పుణ్యం వస్తుంది అంటే కాదు, ఆచరిస్తే వస్తుంది. మనం ఏం తప్పు చేశారు, అమ్మ ఏం మంచి చేశారు, ఈ రెండింటిని పొరపాటుని వదిలేయాలి, మంచి గుణాన్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతోంది, పిల్లలు సినిమాకి వెళ్తారు అనుకోండి, నిజం మాట్లాడాలంటే ఒక హీరో ఎన్నో పనులు చేస్తాడు. ఒక అమ్మాయిని లైన్ లో పెడతాడు, ప్రేమ అంటాడు, అదంటాడు, కామెడీలు ఉంటాయి, అమ్మాయిని ర్యాగింగ్ చేస్తాడు, స్మోక్ చేస్తాడు, ఇంకో డ్రింక్ చేస్తాడు. కానీ వీటన్నిటికంటే మించి ఒక విషయాన్ని మీద ఎయిమ్ పెట్టి ఎఫర్ట్ అంతా ఆ ఒక్క పాయింట్ మీదే పెట్టి దాన్ని సక్సెస్ చేసి దాని ద్వారా ఒక కుటుంబానికో ఒక సమాజానికో మేలు చేస్తాడు. అవునా కాదా? కానీ బిడ్డలు ఎక్కడి వరకు వెళ్తున్నారు ఆ హీరో సినిమాని ఫాలో అయ్యేది ఎక్కడి వరకు? ఈ 3 అలవాట్ల వరకే. ఆ మెసేజ్ తీసుకోరమ్మా. ఈ మెసేజ్ లోకి వెళ్ళి సమాజం కోసం నేను ఎంతో కొంత చెయ్యాలి అని ఆలోచించే బిడ్డలే దొరకడం లేదు. తను కత్తి పట్టుకొని ఏదో చేశాడు అని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫోటోలు తీసి మళ్ళా మనకి రోడ్ల మీద పోస్టర్లు పెట్టడం, ఇవే తప్పించి అసలు ఆ మూవీ కత్తెందుకు పట్టాడు ఆ హీరో? ఏం చేసి అక్కడ ఆ జనుల్ని, ఒక రాష్ట్రాన్ని రక్షించిన విషయాలున్నాయి, గ్రామాన్ని రక్షించిన విషయాలున్నాయి, స్త్రీని రక్షించిన విషయాలున్నాయి, ఇలా ఎన్నో విషయాలు అవి పట్టుకోవట్లేదు. సినిమా చూస్తే నేను తప్పనను, మనం సినిమాకి వెళ్తే దానిలోని దాని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు సన్యాస యోగానికి ముందు ఈ దేహం కూడా ఎన్నో సినిమాలు చూసే ఉంటుంది. ఈ పాయింట్ చాలా బాగా ఇచ్చాడు కదా అనే ఆ మంచి పాయింట్ మీదే మన చర్చ జరిగేది. మరి బిడ్డలు కూడా అలా తీసుకునే స్థాయి రావాలంటే మనం పిల్లల్ని తప్పనిసరిగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడిపించవలసిందే. ఆది ఆత్మ, దాని గురించి తెలుసుకునేదే ఆధ్యాత్మికత. అంతే. అంతేకాని ఈ మార్గం ఆ మార్గం అని ఇన్ని మార్గాలు ఉండవు. ఒక్కటే మార్గం, చేరుకోవాల్సింది ఒక్కటే. నేనెవరు, నేను ఎందుకు ఈ భూమి మీదకి ఈ శరీరంతో వచ్చాను, నేనేం చెయ్యాలి, ఆ ఒక్కటి మనం ఎప్పుడైతే ఆ బిడ్డల్లోకి వెళ్లేలాంటి జ్ఞానాన్ని మనం పెంపొందిస్తామో, అందుకే మనం చెప్పుకున్నాం కదా, ఇలా రెగ్యులర్ గా కుదరకపోయినా ఒక 49 days ని రికార్డ్ చేసైనా పిల్లలందరికీ వెళ్లేలా వీడియోస్ పంపించేద్దాం. మీరు రోజు ఇలా ఇంతసేపు కూర్చోవడం, కనీసం ఒక గంట, రోజులో ఒక గంట వీడియో చేయడం, దీన్ని బయటికి పంపించడం. రామాయణం రెండు కలిపే చెప్తాను. రామాయణం ఏంటి, లేదంటే మనకున్న అన్ని గ్రంథాలని కూడా పెట్టుకోవచ్చు. ఉపనిషత్తులు ఏం బోధించాయి, వేదాలు ఏం బోధించాయి, అవన్నీ కొంచెం కొంచెమే. మనమంతా తీసుకునేది ఎసెన్సెన్స్. మన ఎసెన్స్ కాకుండా చెప్పుకుంటూ పోతే వేదం పారాయణ చేయడానికి ఇప్పటికే ఎవరి వల్ల కాలేదని చెప్తుంటాయి మనకి పురాణాలు, ఇతిహాసాలు. అంత జ్ఞానంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గుప్పెడి ఇచ్చాడంట బ్రహ్మదేవుడు. వేద రాశిలో నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క గుప్పెడే ఇచ్చాడంట. ఆ గుప్పెడేనంట మనం తెలుసుకుంటున్న 4 వేదాల. మరి ఇంకా మొత్తం వెళ్తే ఎక్కడికి వెళ్తాము? కానీ వేదాల సారమంతా మనల్ని జీవించమని, ఆనందంగా జీవించమని బోధించింది. అది అర్థం కాలేదు, అంత చదవలేకపోతున్నారు అని ఆ గుప్పెడిలో నుంచి తీసుకొని ఒక ఆవగింజంతా మళ్ళా ఉపనిషత్తులుగా మనకిచ్చారు. కానీ ఆవగింజే కదా అని తక్కువ చేసేది కాదు. అణువంతా అంటాను, ఆవగింజ కంటే కూడా అణువు అని తక్కువ చేయడానికి లేదు. ఈ శరీరం అంతా అణువులతో నిర్మాణమే. ఆ అణువు మనకి ఎంత పరిణితిని, ఎంతో సద్బుద్ధిని ప్రసాదిస్తుంది. అలా ఉపనిషత్తులని, రామాయణాన్ని, సీతాయనాన్ని అన్నింటినీ తీసుకుని, ఈ మధ్య ఎవరో ఒకరు చెప్తున్నారు యూట్యూబ్ లోనే, ఒక ఒక మహానుభావుడు చెప్పాడంట, భాగవతంలో భక్తే లేదురా, అసలు దేవుడే లేడంట అని చెప్పాడంట. అదేంట్రా, భాగవతం అంతా కృష్ణుని లీలలు, కృష్ణ పరమాత్మని గురించే మాట్లాడింది, దేవుడు 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 అంది కదరా అంటే, అదేం లేదు, ఇదిగో ఇక్కడ చూడు అని చెప్పి హిరణ్యకశిపుడు వాళ్ళ కొడుకుతోనే, అక్కడ దేవుడు లేడురా, అసలు ఆయన్ని నమ్మొద్దురా అని చెప్పి కొడుక్కి చెప్తున్నాడు ఒక రాక్షసుడు. రాక్షసుడి వాక్యాలు వెళ్ళి గాని అప్పటి వరకు చెప్పిన ఒక ఎన్ని మంచి విషయాలో తీసుకోలేకపోయారు. అంటే మన స్థాయి ఎలా ఉంటే మనం అలా ఉంటామన్నమాట.
కాబట్టి ఇంకా మనం రేపు ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. మనకి 2 days ఉందా, 1 day ఉందా నాన్న? 2 డేస్ ఉంది. 2 డేస్ ఉంది మాతాజీ. రేపు ఎల్లుండి 2 రోజులు ఉంది. ఎల్లుండి ఉంది. సరేనమ్మా. గురువారం వరకు. దాన్ని మీకు పూర్తిగా ఎలా ఇవ్వాలి అనే దాని మీద ఉన్నాను. 2 days అయితే తీసుకుని దాన్ని ప్రిపేర్ అవుతాను. శ్రీ గురుభ్యో నమః. అంత ఒక్క 2 minutes ధ్యానం చెప్పిస్తాను. సమయం మీకు కూడా వాల్యుబుల్ కదా. ఓకే మాతాజీ. ఒక్కరు హ్యాండ్ రైజ్ చేశారు, పార్వతి గారు. మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. పార్వతి మేడం. రండి, ఆ, ఎవరైనా సరే ఇద్దరు ఆ, ముగ్గురు వచ్చి పెడితే రండి, కనిపించండి, మాట్లాడండి. మాతాజీ, నమస్తే మాతాజీ. సుఖీ భవ తల్లి. ఆ, మీరు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు మాటలు రావట్లేదు. కళ్ళు మూసుకొని వింటుంటే కళ్ళ ముందు మొత్తం మీరు చెప్పిందంతా రీల్ గా వెళ్తుంది మాతాజీ. అసలు ఇంత ఆత్మానందాన్ని నేను ఎప్పుడూ పొందలేదనిపిస్తుంది నాకైతే. మీకు మీ పాదాలు వందనాలు. అసలు చెప్పలేకపోతున్నా, అంత అద్భుతంగా చెప్తారు మాతాజీ. అసలు మామూలుగా ఇంత ముందు ఈ రామాయణం మహాభారతం నుంచి ఇప్పుడు మీరు అన్నారు కదా చెడుగా చెప్తున్నారని, రామాయణము రంకు, భారతం బొంకు అని ఇట్లా కామెంట్ చేసేవాళ్ళు. కానీ అవును. దాంట్లో అది లోతుగా వెళ్ళి వింటే, మంచి వ్యక్తుల ద్వారా వింటే గాని దాని సంపూర్ణంగా వాళ్ళకి అర్థం కాదని నాకు అనిపిస్తుంది. మాట్లాడి కరెక్ట్ గా చెప్పారు, మీరు చాలా బాగా చెప్పారు. అసలు ఇంత ఆత్మానందాన్ని ఎప్పుడు పొందలేదనిపిస్తుంది నాకు. ధన్యమైపోతుంది నా జన్మ అనిపిస్తుంది మాతాజీ. మీకు వేల కోటి నమస్కారాలు మాతాజీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్తు. మీకు ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభించుగాక. ఎందుకంటే మీ నమస్కారాలన్నీ సద్గురువులకు, దేవదేవునికి అందించేశాను. అంటే ఇంత అద్భుతంగా ఎప్పుడు వినలేదు. ఎన్నో విన్నాం కానీ ఆధ్యాత్మికంగా ఇవన్నీ, కానీ మీరు చెప్పినట్లు నా నా జీవితంలో వినలేదు మాతాజీ. ఇంత అద్భుతంగా ఉంది మాతాజీ. మీరు ఇంకా రోజు విన్నా కూడా ఈ జీవితం అంతా సరిపోదనిపిస్తుంది. ఎంతో జ్ఞానం ఇంకా కావాలనిపిస్తుంది. నిజం, ఇది మాత్రం నిజం. రోజు ఒక అరగంట పెట్టుకున్నాము అంటే ఎక్కడ ఉమ్, ముందు ఒక ఉపనిషత్తులతోనో లేదా ఒక భగవద్గీతతోనో, ఇప్పుడు సీతాయనంతో ప్రారంభమయ్యాం, తర్వాత రామాయణంకి వెళ్ళొచ్చు, భాగవతంకి వెళ్ళొచ్చు, ఉమ్, భారతం వెళ్ళొచ్చు. ఎక్కడ అక్కడ చెప్తారు కొన్ని విశేషమైన విశిష్టతలు చెప్తారు. భారతంలో కూడా భారత ప్రారంభంలో వేదవ్యాసుడు ఆ జననం ఎలా ఇచ్చారు, అసలు వీళ్ళు అలా చేశారు ఇలా చేశారు అని అంటారు. వీళ్ళందరూ ఆ జననానికి ఎలాంటి శక్తిని ఉపయోగించారో చెప్తారు. అంతేగాని ఆ వాళ్ళు మాట్లాడే అపవిత్రమైన పనులు అక్కడ జరగవన్నమాట. అక్కడ ఉమ్, అత్యంత పవిత్రమే ఉంటుంది. కానీ చెప్పాను కదా అమ్మా, మన ఉమ్, దేశం ఈ సృష్టిలో భారతదేశాన్ని మించిన గొప్ప దేశం లేదు. వేదాలు మనకే పుట్టాయి, సకల అవతారాలు మనగడ్డ మీదే ఏర్పడ్డాయి, ఇన్ని ఉపనిషత్తులు మనకే ఏర్పడ్డాయి. వీటి అన్నింటి మూలాన చూసే ప్రతి ఒక్కరికి మనకి లేవే, ఇలాంటి అద్భుతం మనకి లేదే. మనం ఈరోజు కూరగాయలకి బాధపడేలా చేసిన దుర్మార్గపు చర్యలు, మన మీద జరిగిన కుట్రలు, కానీ మనం ఒకప్పుడు రత్నాలు రాసులుగా పోసుకొని అమ్ముకున్నాం. అది మన భారతదేశం కదా తల్లి. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలనలో. ఉమ్, రత్నాలు అలా కుప్పలు కుప్పలు పోసి అమ్ముకున్న రోజులు మనవి. ఈ అవును, రోజు మన కూరగాయలకే ఇబ్బంది పడుతున్నది అవును అట్లు మాతాజీ, కరెక్ట్. చేమాట. ఎందుకు అంటే నిజమే, పచ్చగా ఒక కాపురం ఉందనుకో అమ్మా, వాళ్ళలోకి వస్తలేరా కొంతమంది. నా తప్పన ఏంటంటే ఏది బోధించినా మీరందరూ దీన్ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని, రాకూడని వాళ్ళు మన జీవితంలోకి వస్తే దయచేసి తిరస్కరించండి. హితం చేసే వాళ్ళు మన జీవితంలోకి వస్తే వారి హితాన్ని అంగీకరించండి. అది తెలియాలంటే మీలాంటి ధ్యాన యోగులకే సాధ్యం. ఆధ్యాత్మిక పరిణితి లేని అజ్ఞానికి నేను ఈ రోజు ఈ కథ ఇలాగే బయట చెప్పాను అనుకోండి అమ్మా, ఏదో ఒక అంత మామూలుగా అజ్ఞానంతో, చదువని కూడా అనకూడదు, అజ్ఞానం అనే అనాలి. చదువుకున్నోళ్ళు కూడా మూర్ఖత్వంలో ఉండేవాళ్ళు ఎంతమంది లేరు. ఆ అజ్ఞానం దగ్గర చెప్పాను. ఈవిడికి రాదండి, ఈవిడ చెప్పినవన్నీ అబద్ధాలు. సీతమ్మ తల్లి ఏడ్చిందండి, సీతమ్మ తల్లి అలా అయిందండి, అగ్నిలో దూకిందండి, ఇవన్నీ చెప్తారు మనకి. అవి చెప్పకపోతే వాళ్ళకి రామాయణం అవ్వదు.
ఇది మీకు నచ్చింది, అర్థం చేసుకున్నారు అంటే దీని అర్థం ఏంటంటే మీలో నేను చెప్పిన దాన్ని తీసుకునే ఫ్రీక్వెన్సీ మీ అందరిలో ఉంది కాబట్టి, దానికి మూలం మీరు ధ్యానంలో ఉన్నారు కాబట్టి, నేను కూడా ఈ విషయంలో నేను కూడా చాలా 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 సంతోషిస్తాను. ముందు నా పూజ్య గురుదేవులు సంతు సదానందగిరి బాబా గారికి నమస్కరిస్తాను. ఎందుకంటే నన్ను పిరమిడ్ కు పరిచయం చేసినందుకు, ఈ ధ్యాన యోగులను నాకు అందించినందుకు నా గురుదేవులకి నమస్కారం. నమస్కారం మాతాజీ. వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవాళ్ళు, నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక ఏజ్ వచ్చాక దాని గురించి అబ్బా ఎంత అద్భుతంగా ఉంది, మా నాన్నగారు లేరు ప్రజెంట్, మాతాజీనే పంపించినారు అని అనిపిస్తుంది నాకు అవి నిజం. తెలుసు. అందరూ జనక మహారాజులే మనల్ని అలాగే పెంచారు ఆ రోజుల్లో. అప్పట్లో వాళ్ళకి చాలా సమయం ఉండేది. మనకి తల్లిదండ్రులు గాని, లేకపోతే తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు కానీ మనకి కథలు చెప్పేవాళ్ళు. ఆ కథల్లో నీతి బోధించేవాళ్ళు. అలా జీవించేలాగా కూడా మనల్ని ప్రేరణ చేశారు వాళ్ళు. అది వింటుంటే మాతాజీ కళ్ళ మటి నీళ్ళు వస్తున్నాయి మాతాజీ. అంత అద్భుతంగా ఉంది సీతాదేవి గురించి. అసలు మీకు ఎట్లా చెప్పాలో కృతజ్ఞతలు అర్థం కావట్లేదు. చాలా 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 ధన్యవాదాలు మాతాజీ. అనుసరిస్తూ మన ముందు కుటుంబ శ్రేయస్సుని, సమాజ శ్రేయస్సుకి మూలమైతే అదే నాకు మీరిచ్చే పెద్ద కృతజ్ఞత, పెద్ద బహుమతి. థ్యాంక్ యూ మేడం. ఓకే అమ్మలు. సురేష్ సార్ థ్యాంక్ యూ. లతాశ్రీ మేడం థ్యాంక్ యూ. లక్ష్మీపతి సార్ థ్యాంక్ యూ. మాతాజీ ధ్యానం చేసుకుందాం ఒక 2 నిమిషాలు. గైడ్ చేయండి మాతాజీ. నిన్న మీకు ఒక చిన్న మాట చెప్పాను. నీ శివోహం శివోహం అంటే నేనే నేనే అంటే ఆ శివుడును నేనే, ఆ శివుడును నేనే అంటూ మనలో మాయలో చిక్కుకున్న జీవుడికి పదే పదే గుర్తు చేయడం ఆ మంత్రం. అర్థమవుతుందా? మనం ఆత్మజ్ఞానం పొందుతాం, ఆత్మానందం పొందుతాం. మన ధ్యాన యోగులందరికీ తెలిసినది ఆత్మ ఒకటి మన లోపలే అఖండ జ్యోతిగా ఉంది అని చెప్పి, ఈ మాట ఆ జ్యోతికి మనం అందించే ఆవు నెయ్యి లాంటిది అన్నమాట. అందుకే ఆ రోజు ఆ మాటతో మనసులోనే, దాని వల్ల పైకంటే మనం ధ్యానం చెయ్యలేము, మనసులో నేనే శివుడిని అనే భావానికి సోహం లేదా శివోహం అనుకుంటూ శ్వాసని గమనిస్తూ మీరు ధ్యానం కొనసాగించండి. వెన్ను నిటారుగా, మెడ కూడా నిటారుగా పెట్టి కూర్చోండి. మరాళి మందగమన అంటుంది లలితా సహస్రనామంలో ఒక శ్లోకం. ఆ మరాళి మన లోపల శ్వాసకి మూలమైన హంసే. ఎలా గమనం చేస్తున్నారమ్మా అంటే మందంగా జరుగుతూ ఉంటుందట. శ్వాస తనకై తానే, మన ప్రయత్నంతో ఆపడం కాదు, తనకై తానే ఎంత నిదానిస్తే, ఎంత తక్కువ శ్వాసలను మనం తీసుకోవడం మొదలు పెడితే మన అకౌంట్ లో ధనం కూడా, అంటే పొదుపు నేర్చుకున్నాం. శ్వాస దగ్గర నుంచే పొదుపు మొదలైతే జీవితం అంతా ఎలా సద్వినియోగపరుచుకోవాలో తెలుస్తుంది. కనుక శ్వాస మన జీవన మార్గదర్శి. శ్వాస మన లోపలి తత్వం. శ్వాసే మనకు సర్వం. ఆ శ్వాసను గమనిస్తూ
ఆఖరి ఒక్క నిమిషం. Slowly return to your body. Ten, nine, eight, seven, six, five, four, three, two, one. నిదానంగా మీ అరచేతులు రెండు రబ్ చేసుకుని ఆ ఉత్పన్నమైన వేడిని అరచేతుల మధ్యలో ఉన్న ఆ గుంట భాగంతో కన్నులకి అందిస్తూ ఆ భాగాన్ని కళ్ళు తెరిచి ముందు చూడండి. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. మీ అందరిలోనూ ఉన్న ఆదిశక్తికి నమస్కరిస్తున్నాను. ఆత్మా నమస్తే. చాలా చక్కటి జ్ఞానాన్ని అందించిన మాతాజీకి అందరం ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. మాస్టర్స్ అందరు క్లాప్స్ చేయండి. థ్యాంక్ యూ అమ్మ. ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్ మళ్ళీ సాయంత్రం 9 గంటల బ్యాచ్ లో కలుసుకుందాం. ఏం జరుగుతుంది? శివోహం జరుగుతుందా? అయిపోయిందా నిర్వాణ శక్తం? శివోహం కాదు మాస్టర్, అంటే మాతాజీ రోజు ఒక క్లాసు, రోజు ఒకటి అలా జరుగుతుంది. ఓకే ఓకే. తెలుగులోనే జరుగుతుందా? తెలుగులోనే జరుగుతుంది మాతాజీ. ఓకే. సాత్విక ఆహారం, శాకాహారము అట్లా అలా జరుగుతూ ఉన్నాయి. ఒక్క పని మనందరం కలిసి భారత భూమి అంతా శాకాహారానికి తీసుకొచ్చేసిన రోజు మన దేశం తిరిగి పునర్వైభవ. ఆ రోజు మళ్ళీ రత్నాలు అమ్మబడతాయి మన దేశంలో. అంటే ప్రతి నెల కొత్త వాళ్ళు వస్తారు మాతాజీ. 1-2 రోజులు ఆ సెషన్స్ జరుగుతాయి, తర్వాత ఇంకా జ్ఞానానికి సంబంధించే జరుగుతుందని. ఎక్కడైతే మనం మన దేశంలో జీవహింస లేకుండా చేశామో కనుక ప్రకృతి యొక్క దివ్య ఆశీస్సులతో మన భూమాత గర్భం నుంచి మళ్ళీ రత్నాలు ఉద్భవించుకొస్తాయి. కనుక మనందరి ఆశయం ఒకటే, అందరూ శాకాహారులుగా మారాలి, అందరూ నిత్య ధ్యాన యోగులుగా మారాలి. హరిషడ్ వర్గాల గురించి ఇంకా మన దాంట్లో భగవద్గీత ఉంది, అలా ఉత్తర గీత ఉంది అలా. ఉత్తర గీత కూడా చెప్తున్నారా? అవును మాతాజీ. అద్భుతం, చాలా అద్భుతం. ఉత్తర గీతలోని ఇక అది పరిపూర్ణ ఆత్మజ్ఞానమే ఉత్తర గీత. సరే తల్లి. థ్యాంక్ యూ అమ్మ, ధన్యవాదాలు.